ఆసియా కప్ను మరోసారి నిలబెట్టుకున్న టీమిండియా ఫైనల్లో దాయాది పాకిస్తాన్ను మట్టి కనిపించింది. తద్వారా 9వసారి ఆసియా కప్ టైటిల్ను ముద్దాడింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశాడు. ఆసియా కప్ మ్యాచ్ ఫీజు మొత్తం పహల్గామ్ దాడి బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా టోర్నీలో భారత్పై 3 మ్యాచ్ల్లో ఓటమి పాలై సొంత దేశం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కాపీ కొట్టి మరోసారి విమర్శల పాలయ్యాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రభావితమైన పాక్ పౌరులు, పిల్లలకు తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వనున్నట్లు అఘా ప్రకటించాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ను కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో పాక్ కెప్టెన్ను ఘోరంగా ట్రోలింగ్కు గురవుతున్నారు. ఇండియాపై ఎలాగో గెలవలేదు, కనీసం ఇలాంటి విషయాలనైనా మీకంటూ సొంత ఆలోచనలు ఉండవా అంటూ ఏకిపారేస్తున్నారు. ఇలాంటివి కూడా పక్క జట్టు కెప్టెన్ను చూసి కాపీ కొడతారా? కాపీ క్యాట్ అంటూ సల్మాన్ నెటిజన్లు చెడుగుడాడుకుంటున్నారు. మరికొందరు ఇండియన్ సల్మాన్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాక్ పౌరులపై దాడి చేయలేదని, కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే అటాక్ చేసిందని గుర్తు చేస్తున్నారు. పాక్ కెప్టెన్ ముందు ఈ విషయం తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు. మరి పాక్ కెప్టెన్ తన మ్యాచ్లో ఫీజును ఉగ్రవాదులకు విరాళంగా ఇవ్వబోతున్నాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టోర్నీ ఆరంభం నుంచి పాక్ కెప్టెన్ కు టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వని సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెటర్లు పాకిస్తాన్ కు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఫైనల్ ముగిసిన తర్వాత పీసీబీ చైర్మన్, ఏసీసీ చైర్మన్ గా ఉన్న నఖ్వీ నుంచి కూడా ట్రోఫీ తీసుకోలేదు. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకెళ్లిపోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.